హాయ్ ఎవ్రీవన్. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ములక్కాడతో చారు ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటది. లొట్టలేసుకొని మరీ తింటారు. ఇవాళే ట్రై చేయండి. ఓకేనా? ఫస్టు చింతపండుని నీటిలో ఏసి నానబెట్టుకోండి. మళ్ళీ ఒక గిన్నెలోని 2 ములక్కాడలకి 2 టమాటా పళ్ళు, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మరగబెట్టుకొని పిసుక్కున్న తర్వాత చల్లారిన తర్వాత బాగా పిసికి ఆ పిప్పుని తీసి పైన పరియండి. ఆ జ్యూస్‌ని మాత్రం పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఒక గిన్నెలోని తాలింపంతా వేసుకోండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేగించుకున్నాక మిరియాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు కచ్చా పచ్చాగా దంచి ఆ మిశ్రమాన్ని కూడా అందులో వేసి మరొక్కసారి వేగించుకున్నాక తగినంత చింతపండు పులుసు వేసుకొని, వాటర్ వేసుకొని, ఉప్పు, పసుపు వేసుకొని, కొత్తిమీర వేసుకొని మరుగుతుండగానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మరగబెట్టుకోండి. అంతేనండి ములక్కాడ రసం. ఎన్ని పంచపక్ష పరమాన్నాలున్నాయండి. ములక్కాడ రసం వేసుకొని అన్నం తినండి. సూపర్ టేస్టీగా ఉంటది. అన్నమంతా తినేస్తారు మీరే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.